అయ్యో అక్క ఆనకాల రాస్వామి ఆయన సుపుత్రుడు ఊళ్ళోకొత్తరాడు చెంబు తెప్పలు తీసుకుని ఒరే కొడక ఉదయం నుంచి కుక్కల్లాగా తిరుగుతున్నాం, ఒక్కడు కూడా సంతకం పెట్టలేదేంట్రా చెప్పు. ఎలా పెడతారు? నిన్ను చూడగానే అందరూ లోపలికి తలుపేసేసుకుంటున్నారు. నా అబ్బా ఎవరో ఒక అమాయకుడు దొరకపోతాడా మనకి? అమ్మ నా బంగారం, ఇందులో సంతకం పెట్టమ్మా. ఎందుకు బాంబే తీసుకెళ్ళి అమ్మడానికి? అయితే నన్ను పెళ్లి చేసుకుంటావేటి? తెలుసున్నవాడెవడో ఎదురుపడలేదు. ఒరి అబ్బా, అతను కౌన్సిలర్ కదా. అవును, ఆ సన్నాసిగాడే వాడెందుకు ముసుకేసుకొని వెళ్తున్నాడు. ఎందుకైనా మంచిది మొహాన్ని ముసుకేసుకుందాం. పదబ్బా అడుగుదాం. రా, రా, చూద్దాం. విజయ తలుపుతారు. వచ్చేసావా బంగారం? ఏమిటండి ఇంతసేపు? నిన్ను చూడకుండా ఒక క్షణం ఉండలేకపోతున్నాను. ఏమిటండి ఇది? బయటనే ఇవన్నీ లోపలికి రండి. సరేరా. రారా నా అబ్బా. ఏయ్, లోపల ఏం చేస్తున్నావురా? తలుపులు పక్కకి రమ్మంటావా? మరేడుగా చెప్తావా? తలుపు చేస్తావా లేదా? రేయ్, నా అబ్బా, ఆనకాలతో తలుపు నొక్క తను. ఏయ్, రారా బయటికి రారా, రమ్మంటుంటే. వచ్చాను నా అబ్బా. దొరికావు. అబ్బా, ఇది ఆడ కౌన్సిలర్ అబ్బా. ఇంతకీ వాడే రాడు. అరే, వీళ్ళ దగ్గర ఇరుక్కున్నానే. లే, పైకి లే. ఎవరా ఎక్కడికి వెళ్ళిపోతావు? అయ్యో, ఇద్దరు కౌన్సిలర్లు. మీరు ప్రజల కోసం పోరాడతారు అనుకుంటే మీరిద్దరు లోపల పోరాడుకుంటూ ఉన్నారా? అది కాదండి, కుళాయిలో నీళ్లు రాలేదని డిస్కస్ నీళ్ళు చేసుకుంటాం. ఎప్పుడో వచ్చినాయి, పొడిచి పారేస్తా. ఏయ్, నీకు ఊళ్ళో మంచి పేరు కావాలా చెడ్డ పేరు కావాలా? మంచి పేరే అయితే కావాలండి. దీంట్లో సంతకం పెట్టు. 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 పెట్టమంటే సంతకం పెట్టు. నీ పేరేంటి? ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు పారిపో. మధ్యలో వచ్చి చెడగొట్టి నా పంచి వెళ్ళు. తీసుకెళ్ళు, వెళ్ళు. ఊర్లో ఎవరికి చెప్పకండి. ఉండు. నా అబ్బా సంతకం పెట్టించుకున్నా. లోపలికి వెళ్ళు. అరే బాబు, నువ్వు వెళ్ళరా. ఏం బాబు నువ్వేం చేస్తావు? ఏం లేదు, ఇవని నా కాలుకు ఒక మందు అడిగాను, అదేంటో తీసుకొని ఉన్న వస్తా. కాలు ఇరక్కొట్టేదాను. మర్యాద కూడా చూడను. సంతకం పెట్టించేసుకున్నా లోన్ పని చూద్దాం. నువ్వు పద. నువ్వు సరే, లోపలికి బాబు, పో. కలిపేసుకో. గుడ్ ఈవినింగ్ జెంట్మెన్. ఈ సంవత్సరం మన క్లబ్ మొట్టమొదటిసారిగా బిరుదివ్వాలని నిర్ణయించుకుంది. మిగతా వారికి ఆదర్శప్రాయంగా ఉన్న మిస్టర్ మహేంద్ర గారికి ఉత్తమ ఆదర్శ వ్యక్తి అనే బిరుదివ్వటానికి మీకు ఎవరికైనా అభ్యంతరం ఉందా? ఉంది. నేను ఈ క్లబ్ మెంబర్ని. నా మూలంగా మీరందరూ ఎంత ఉపకారం పొందారో, ఎంత ధైర్యం ఉంటే నా శత్రువుకి బిరుదివ్వాలనుకుంటారు. ఎందుకు ఇవ్వకూడదు? ఆయన ఎంతో సమాజ సేవ చేశారు కదా. సమాజ సేవ ఆయన ఇంటికా ఊరికా? ఊరికే మేడం, తన వల్ల ఎంతో మంచి జరిగింది. ఇంత సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారే, బిరుదు కోసం ఎంత డబ్బిచ్చారు ఆయన? చూడమ్మా, ఆయన ఎలాంటి బిరుదుకి ఆశించేవారు కాదు. ఇది క్లబ్ మెంబర్స్ డెసిషన్. సో అతనికి అవార్డు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఇదే మీ నిర్ణయం అయితే దాన్ని అడ్డుకోవడానికి, ఆత్మహత్య చేసుకోవడానికి కూడా నేను వెనకాడను. ఆ తర్వాత మీరు అందరూ ఇబ్బందుల్లో పడతారు. జాగ్రత్త. కౌన్సిలర్స్ ని తన తెలివితేటలతో ఆటాడించగల సామర్థ్యం ఉన్న అమ్మాయి ఏ మహేంద్ర గారి విషయంలో ఇంత కర్కశంగా ఉంది. ఆ రోజు బ్యాంక్ పేరు మార్చాలి అంది, ఈ రోజు ఆయనకి అవార్డు ఇవ్వకూడదు అంటుంది. ఆయన మీద ఆ అమ్మాయికి ఎందుకంత కోపం? ఇప్పుడు ఎంతగా వ్యతిరేకిస్తున్న ఈ అమ్మాయే ఆయన మొదటిసారిగా ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినప్పుడు తనని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది. ఇంకా నయ్యం ఎవరూ లేరు. ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది అసలు? ఏయ్, అడుగుతున్నానా? చెప్పు. మా నాన్న నాకు పెళ్లి కొడుకుని చూశారు. మంచి విషయమే కదా. మగాళ్ళైతే పెళ్లిని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. ఆడపిల్లలు వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలి. అదేం కాదు, నేనొకరిని లవ్ చేస్తున్నాను. ఓ, లవ్ చేస్తున్నావా? ఎన్నేళ్ల నుంచి? ఆయన ఈ ఊరికి వచ్చిన దగ్గర నుంచి 3 నెలలు 26 రోజులు 9 గంటలు 12 నిమిషాలు 42 క్షణాలు. హ, బాగానే గుర్తు పెట్టుకున్నావే. నీ మనసులో కూడా ఒకడు స్థానం సంపాదించాడే, వాడెవడు? వాడు వీడని మర్యాద లేకుండా మాట్లాడకండి. అతని మీద అంత ప్రేమ ఉంటే మీ నాన్నతో చెప్పొచ్చు కదా. మా నాన్న అసలు ఒప్పుకోరు. మేమిద్దరం వేరే వేరే కులం. కులం గురించి నాతో చెప్పుకో, నేను చూసుకుంటాలే.
ఈ ఊరే ఎదిరిస్తే ప్రపంచాన్ని ఎదిరించైనా చెప్పాల్సింది చెప్పి చెయ్యాల్సింది చేసి మీ ఇద్దరిని ఒకటి చేస్తాను. నిజంగా మ్మ్. ఎవరో పేరు చెప్పు. నేను చెవిలోనే చెప్తాను. ఆయన ఆయన అన్నయ్య భోజనానికి రండి. అయ్యో, నేను తర్వాత వస్తాను. ఏయ్ ఆగు. ఆ, మూర్తి మూర్తి, ఆ? ఏం జరగలేదు. ఆ? ఏం జరగలేదు మూర్తి. ఆ? నువ్వు అనుకున్నట్టు ఆ? తప్పేం జరగలేదు. ఏమీ జరగలేదు. ఏ పిల్ల ఇటుగా సిగ్గుపడుతూ పరిగెట్టలేదు. ఇంకా చెప్పాలంటే నేనేవాడిని ఇక్కడ లేను. నేను కంటితో చూసిందంతా అబద్ధం. నేను చెవులతో విన్నదంతా అబద్ధం. నువ్వు చెప్పేది నిజం. మూర్తి మూర్తి చచ్చిపోయి చాలా సేపు అయిందండి. వస్తా. అయ్యో, కుమార్, మూర్తి ఇలా రండి. సార్ వస్తున్నాను సార్. చెప్పండి సార్. ఏంటి సార్? అదేంటంటే రైతుల కోసం బ్యాంకు వాళ్ళు ఇచ్చిన 5 కోట్ల రూపాయలు బీడు భూముల్ని బంజరు భూములుగా మార్చడానికి. వ్యవసాయం లేదు, పంటలు లేవు. ఈ జనం ఎందుకు డబ్బు ఖర్చు చేయడం లేదు? జనం డబ్బు తీసుకుంటేనేగా ఖర్చు చేయడానికి. తీసుకున్నారుగా. కంప్యూటర్ చెప్తోంది. కంప్యూటర్కి ఏం తెలుసు సార్? అప్పిచ్చిన వివరాలు చూపిస్తుంది. చేరవలసిన వాళ్ళకి ఈ డబ్బు వెళ్ళి చేరిందో లేదో చెప్తుందా? చెప్పలేదు కదా. మరి ఎవరు తీసుకున్నారు? ఈ ఊళ్ళో మార్తాండ అని ఒక ఆయన ఉన్నాడు సార్. మార్తాండ ఎవరతను? గాలి ఎటు వేసాలో మాత్రం చెప్పడు గాని మిగతా ఏ విషయాలైనా సరే ఈ ఊర్లో ఆయన నిర్ణయించాల్సిందే. ఇక్కడుండే ఒక పాత మేనేజర్ని పట్టుకుని ప్రజలందరి మొత్తంలోనూ అతనే కాజేశాడు సార్. ఈ విషయం ప్రజలకు తెలీదా? తెలీదండి. ఒకవేళ తెలిసినా కూడా ఈ అమాయక ప్రజలు అతను బాగా నమ్మేశారండి. వీళ్ళు జన్మలో మారండి. మూర్తి, జనాన్ని తిట్టద్దు. జనం ఏం చేయగలరు? ఎవరైనా సాయం చెయ్యరా అని అందరి మీద నమ్మకం పెట్టుకుంటారు. ఆ నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటున్నారు అధికారంలో ఉన్నవాళ్ళు. ముందు ఈ విషయాన్ని ప్రజల మధ్యకి తీసుకురావాలి. మార్తాండ పలుకుబడి ఢిల్లీ వరకు ఉంది సార్. అరే నువ్వు ఒకటివి మాట్లాడితే ఢిల్లీ అంటావేంటి? వాళ్ళకి ఢిల్లీలో అధికారం ఇచ్చింది ప్రజలే. వాళ్ళకి ఢిల్లీలో పలుకుబడి ఉంటే రిజర్వ్ బ్యాంక్ ని కొలగొట్టమనం. ఎందుకని పేదవాళ్ళ కడుపులు కొట్టాలి? ఇకపై అలా జరగకూడదు. మనం ప్రజల మధ్యకి వెళ్ళాలి. ఆ ఏర్పాట్లు చూడండి. నిశ్శబ్దంగా ఉండండి. నిశ్శబ్దంగా ఉండండి. అందరూ నిశ్శబ్దంగా ఉండండి. సారే మన ఊరు కొత్తగా వచ్చిన బ్యాంక్ మేనేజర్ గారు. సార్ పేరు మిస్టర్ మహేంద్ర. నమస్కారం. మీరందరూ బ్యాంక్ లో అప్పు తీసుకున్నారు తెలుసా? అప్పు తీసుకున్నావా? ఉన్నయ్య 50,000. 50,000? ఈశ్వరరావు 60,000. 1000 రూపాయల నోటు కళ్ళతో చూడలేదు. 60,000. అబ్దుల్లా 30,000. వదిలితే ఊర్లో పేర్లన్నీ చదివేలాగా ఉన్నారు మీరు. అవును, అందరూ అప్పు తీసుకున్న వాళ్లే. అయ్యా బ్యాంక్ ఉన్న ఈది వైపే మేము వెళ్ళలేదయ్యా. మాకు బ్యాంక్కి ఏమిటయ్యా సంబంధం? అదే మీరు చేసిన మొదటి తప్పు. బ్యాంక్ అనేది శ్రీమంతులకి చదువుకున్న వాళ్ళకే కాదు, పేదవాళ్ళు చదువు లేని వాళ్ళు ఉపయోగించుకోవడానికి. ఈ విషయం మీకు తెలియకపోవడమే మీ సమస్య. మాకు బ్యాంకు ఏంటండి సమస్య? మీ దస్తావేజులని ఎవరి దగ్గర ఉన్నాయి? ఊరికి పెద్ద మార్తాండయ్య గారి దగ్గర ఉన్నాయండి. ఆయన చేతికి ఎందుకు ఇచ్చారు? వర్షం వస్తే గేదెలు బయట తడుస్తాయి, మేము లోపల తడుస్తాం. తడవకుండా భద్రంగా ఉంటాయని పత్రాలు ఆయన చేతికి ఇచ్చాం. మీరు నమ్మకంతో ఇచ్చిన దస్తావేజులు పెట్టి మీలాగే ఆయన సంతకం చేసి మీరు లోన్ తీసుకున్నట్టుగా ఆయన బ్యాంక్ లో తీసుకున్నారు. మాట్లాడాలంటే ఏమైనా మాట్లాడచ్చు. అన్యాయంగా మనిషి మీద నిందేయకండి. ఇలా చూడండి, ఆయన మంచివారేగా. వెళ్ళి మీ దస్తావేజులు తెచ్చుకోండి. ఎందుకు? మీకందరికీ మంచి చేయడానికే దేశ గ్రామీణ అభివృద్ధి సంస్థ అని ఒకటి ఉంది. కోళ్ల పెంపకం నుండి వ్యవసాయ ఉత్పత్తి వరకు అన్నిటికీ బ్యాంక్ లోన్ ఇస్తోంది. అది మీకు దక్కాలి. అదే నా కోరిక. మీరు వెళ్ళి మార్తాండకి ఇచ్చిన దస్తావేజుల్ని వెంటనే తీసుకురండి. వాడు ఎవరో, వాడి దేవురో, ఏ కులమో తెలుసా మీకు? ఎవడో సహాయం చేస్తానని వస్తే సహాయం చేసిన నన్నే మర్చిపోతారా? మీ పిల్లల పెళ్లిళ్ళకి పేరంటాలకి ఇన్నాళ్ళు వాడే సాయం చేశాడా? మీకు శ్మశానానికి చోటిచ్చింది ఈయనే కదరా. మిమ్మల్ని తగల పెట్టాలన్నా ఈయన చోటే, మిమ్మల్ని పాత పెట్టాలన్నా ఈయన చోటే. ఎంత ధైర్యం ఉంటే మా కాంపౌండ్ లోకి వచ్చేస్తారు. మీ పత్రాలు మీకు ఇచ్చేస్తాను, కానీ నేనిచ్చిన డబ్బు తిరిగి నాకు ఇచ్చేయండి. రై ఇలా రారా. అయ్యా, పోయిన సంవత్సరం శ్రావణ మాసంలో జరిగిన నీ చెల్లెలి పెళ్లికి నేను డబ్బిచ్చాను కదా. అవునయ్యా. నా డబ్బు నాకు తిరిగిచ్చేసి పత్రాలు పట్టుకెళ్ళు. రైసూరి, అయ్యా, పోయిన సంవత్సరం వరదలు వచ్చినప్పుడు నీ ఇల్లు కూలిపోతే అందుకు డబ్బిచ్చాను కదా. ఆ డబ్బు నాకు ఇచ్చేసి నీ పత్రాలు పట్టుకెళ్ళు. అయ్యా. ఈ విధంగా ప్రతి ఒక్కరింట్లోనూ నా డబ్బు ఉంది.
నా డబ్బు నాకు ఇచ్చేసి మీ పత్రాలు పట్టుకెళ్ళండి. అయ్యా ఇది మీరు మాకు చేసిన సహాయం అనుకున్నామయ్యా. ఎందుకు సాయం చేయాలయ్యా? మురికి కాలువను బాగు చేసేది దాని మీద ప్రేమతో కాదు, మనకి గబ్బు కొట్టకూడదని. అయ్యా మేము మురుక్కాలువే అయి ఉండొచ్చు. ఒకే ఒక అనుమానం అయ్యా, జ్ఞాపకంగా తారీఖు కూడా చెప్పారు. మీరు చెప్పిన తారీఖు ప్రకారం మేము మీ దగ్గర మోసపోయామా, మీరు మా దగ్గర మోసపోయామా? కూర్చోరు, నా ముందు చేతులు కట్టుకుని ఉండేవాళ్ళు ఇప్పుడు నాకే ఎదురు తిరుగుతారా? పోండ్రా. ఏమిటయ్యా ఒట్టి చేతులతో వచ్చారు? పత్రాలు ఎక్కడా? అయ్యా మీరు చెప్పిందంతా నిజమయ్యా, ఆయన నమ్మి మేము మోసపోయామయ్యా. అవునయ్యా. అయ్యా కూలి డబ్బులు కూడా ఆయన ఇస్తేనండి మేము తీసుకునేది. అప్పుగా ఇచ్చింది కూడా కూలి చేసి ఎప్పుడో తీర్చేసాం. మేము తాగే నీళ్లు కూడా అప్పు లెక్కనేసాడండి. ఆదాయానికి వెల కట్టచ్చు, కానీ ఈ మార్తాండ మీ పేదరికానికే వెల కట్టాడు. ఆపదలో చిక్కుకున్న వాళ్ళని ఆదుకున్న వాళ్ళని చూశాను. ఆదుకున్నట్టు ఆదుకుని వాళ్ళ జీవితాలతో ఆడుకున్న వాళ్ళని నేను ఇప్పుడే చూస్తున్నాను. నాకు ఒక్క నిమిషం పట్టదు వాడి అంతు చూడ్డానికి. నా సమస్య మార్తాండ్ కాదు, మీ పత్రాలు మీ చేతికి రావాలి. అందుకే ఆలోచిస్తున్నాను, ఏదైనా చట్ట ప్రకారం చేద్దాం. ఆగండి. మీ పత్రాలు మీ ఇంటికే వస్తాయి, వెళ్ళండి. ఏమిటయ్యా పత్రాలు ఇంటికే వస్తాయని చెప్తున్నారు మీరు? ఎలా వస్తాయండి? అతను ఎంత పెద్ద మనిషో తెలుసా? అనవసరంగా మాట వచ్చి మీరు అవమానపడబోతున్నారు. పత్రాలు వాళ్ళ ఇంటికి ఎలా చేరుతాయో నువ్వే చూడు. ఏ ధైర్యంతో ఎలా చెప్తున్నాడు ఈయన? హలో, కలెక్టర్ మేడమా? ఎస్. ఒక్కరు ఆత్మహత్య చేసుకోవడం చూసుంటారు, ఓ కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకోవడం చూసుంటారు. ఇక్కడ ఒక ఊరంతా ఆత్మహత్య చేసుకోబోతుంది. వాట్? వాళ్ళని వెంటనే అడ్డుకోలేదంటే గవర్నమెంట్కి మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మీరెవరు? జనం క్షేమం కోరుకునే ఒక ఇండియన్. ఈ ఊళ్ళో ఎవరు ఆత్మహత్యలు చేసుకోకూడదు, వెళ్ళండి. సార్ ఒక అతను కిరసనాలు తీసుకుని వెళ్తున్నాడు సార్. ఓ అతను ఆత్మహత్య చేసుకునే ఉన్నాడయ్యా. వీళ్ళు ఆపోయా పదా. యో ఆగయ్యా, పోలీసు ఆగవయ్యా. ఆగవయ్యా అంటే అయ్యా నీకు దండం. సార్ వదలండి సార్, కిరసనాలు పారిపోయకండి సార్. సార్ కిరసనాలు పారిపోయకండి సార్. సార్ వద్దు సార్, పారిపోయకండి సార్. వదలండి సార్. ఎందుకు సార్ కిరసనాలు పారిపోయారు? నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి ఆత్మహత్య చేసుకుంటాను. గంటల తరబడి రేషన్ షాప్ లో నుంచి కిరసనాలు తెచ్చుకున్నానయ్యా. అన్యాయంగా కింద పారిపోయారు. దీనికి నేను ఆత్మహత్య చేసుకోవాలి. బాబు క్షమించు బాబు. ఓవే నీతో కాపురం చేసుకుని అక్కడ పోయి సావచ్చు. ఎల్లవయ్యా ఎల్లు, నేను ముందుగానే పాడి సిద్ధం చేశాను. ఎందుకైనా పడుకుంటారా? వద్దు వద్దు ఊరుకో. వద్దు, నువ్వు ఆత్మహత్య చేసుకుంటే మా ఉద్యోగాలు పోతాయి. నేను ఆత్మహత్య చేసుకుంటాను ఎవరయ్యా మీకు చెప్పింది? నా పెళ్ళాన్ని భయపడ్డానికి ఊరికే చెప్పాను. ఊరికేనా? అవునా? రే రే ఆగో, రే ఆగో, రే. రేయ్, రేయ్ నువ్వు ఆత్మహత్య చేసుకోవట్లేదా? ఎవరు? నేనా? స్నానం చేయడానికి వచ్చానా? స్నానం చేయడానికి వచ్చావా? అయ్యా అయ్యా అయ్యా, కొంపలు ముంచి వరదొచ్చేసింది. వైశాఖ మాసంలో వరదలు చూడండి, తల తగ్గ మాట్లాడడానికి సమయం కాదు. ఒకళ్ళు ఇద్దరు చచ్చారంటే రాత్రికి రాత్రే తోటలో పూర్తి చేయొచ్చు. 100 మందికి పైగా చస్తే మన పరిస్థితి ఏమవుతుంది? చస్తే చావని అది వాళ్ళ తలరాత. ఇదిగో చూడండి, తలరాత అని చెప్పి తప్పించుకోలేం. ఈ చారణ కమిషను, ఆ కమిషను, ఈ కమిషను లొడ్డులు వేసుకుని మీ పీకలు పట్టేసుకుంటాయి. మీరు బాగా ఇరుక్కుపోతారు. ఆ తర్వాత చెప్పకూడే గతి. రేయ్, ముందు బ్యాంకులో డబ్బు కట్టి ఆ పత్రాలను తిరిగిచ్చేసే. ఇదిగో తీసుకో. పగిలిపోద్ది. నీ పత్రాలు నీకే తెలియదేటి? రే మీకు సొక్రదశ ఎక్కడో ఉందరా. ఏ ముసలి నీకు కావాల్సింది 6 అడుగులు. ఈ నెకరాలు నీకు కావాలా? తీసుకో. ఇదిగో ఇందులో పడి దొర్లు. మొహం చూస్తుంటే మంత్రాలు మారిలా ఉన్నావు. మంత్రాలు వేసి పత్రాలు దొబ్బేసావు. ఏ మంత్రం వేయలేదయ్యా. దేవుళ్ళ సమయానికి అబ్బాయి వచ్చి మా పత్రాలు మా ఇంటికే రప్పించాడు. ఇక్కడ ఉంటే మళ్ళీ వాయించేస్తారు. పదరా. రే కత్తి నూరుతున్నావా, చెయ్యి కొక్కుంటున్నావా? రేయ్, ఏంట్రది? మొదలు పెడతానయ్యా. ఏ లీటర్ల ముక్కులో ఎడుతున్నావు? రే ఆపరా. ఏంటయ్యా? ఏంట్రది? 6000. మాకు 5 ఏళ్ళ కదా ఉన్నాయి. ఇలాంటిది లక్షల్లో ఒకరిగా ఉంటుంది. అదృష్ట వేలంటారు. ఏది చూపించు. ఏంటయ్యా, ఉంగరం పెడతారా? రేయ్, నీ అదృష్టం నాకు ఇబ్బంది కలిగించకూడదు. సార్ ఇందులో సిగ్నేచర్. సార్ మాలకొండని పిలిపించమన్నారుగా, రావయ్యా.
ఈ ఊర్లో ఉన్న ఒకే మాలకొండ ఇతనే సార్. నమస్కారం అయ్యా. కూర్చోండి. ఎక్కడ పని చేస్తున్నారు? ఊరవతల క్వారీలో రాళ్ళు కొడుతున్నాయ్యా. రాళ్ల క్వారీలోనా? అవునయ్యా. సుబ్రహ్మణ్యం సార్, ఇదిగో ఈయనకి భోజనం పెట్టించి ఇంటికి పంపించండి. రావయ్యా. సార్, కష్టపడి నేను తీసుకొస్తే మీరేంటి జేబులో డబ్బులు తీసి తిండి తింటారని పంపిస్తారు? మాలకొండయ్య అనే వ్యక్తి 68 ఎకరాల గుడి స్థలాన్ని 48 ఎకరాల పొరంబొక్కు స్థలాన్ని పెట్టి బ్యాంకులో లోన్ తీసుకున్నాడు. ఈతన లోన్ తీసుకుని ఉంటాడు. తీసుకునుంటే అతను పొట్టేందుకు అతుక్కుపోయింది? అప్పుడు తీసుకున్నది ఎవరు సార్? మార్తాండే. మార్తాండా? అవును, వాడే. మాలకొండయ్య అనేది వాడి మునుపటి పేరు. ఆ పేరులో ఎలా మోసం చేయగలిగాడు? ఇదిగో వాడు చదువుకున్న స్కూల్ సర్టిఫికేట్. బడిలో వాడి పేరు మాలకొండయ్య. ఇది పార్టీలో వాడు కార్యకర్తగా చేరినప్పుడు ఇదే వాడి పేరు. ఏ రోజైతే వాడు జిల్లా కార్యదర్శి అయ్యాడో ఆ రోజే మాలకొండయ్య మార్తాండగా మారాడు. నమ్మలేకపోతున్నాను సార్. నమ్మలేకపోతున్నావుగా? రండి. స్పీకర్ ఫోన్. హలో, మాలకొండయ్య. ఎవడ్రా వాడు? నన్ను పేరుతో పిలుస్తోంది. ఏందిరా, నేను గుర్తులేనా ఏందే? మార్క్ షీట్ లో మీ నాన్న బదులు నువ్వు సంతకం పెట్టినావు, మర్చిపోయావా ఏంది? ఓ, రామ్మూర్తి వంటరా? అవును, నేనేరా. పక్కూరికి వచ్చినాను, నిన్ను చూసి వెళ్దామని అలా వచ్చా. రారా. సరే, పెట్టేయమంటావా? సార్, మార్తాండగా ఊరిని మోసం చేస్తున్నాడు, మాలకొండయ్యగా ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాడు. ప్రభుత్వ స్థలాన్ని తన పేరున మార్చినందుకు సెక్షన్ నంబర్ 420, 468, దాని మీద లోన్ తీసుకున్నందుకు 471. అన్ని డీటెయిల్స్ రెడీ చేసి వాణ్ణి చెంచల్ కూడా జైలుకు పంపిస్తా. పదండి. నమస్కారం సార్. సార్, ఆ రోజు మీతో ఫోన్లో మాట్లాడింది మీ ఫ్రెండ్ కాదు సార్, మహేంద్ర. మహేంద్ర? అది మాత్రమే కాదు సార్, ఆ రోజు ప్రజలు ఆత్మహత్య చేసుకుంటారని కలెక్టర్కి ఫోన్ చేసి చెప్పింది కూడా అతనే సార్. వాచ్మెన్ తన్ని కట్టిపడేసి తగలబెట్టి వెళ్ళిపోయారయ్యా. ఏరా మహేంద్ర, ఏంటి పిచ్చోళ్ళ చూస్తున్నావు? ఎవరితో ఢీ కొట్టాలో తెలుసుకుని ఢీ కొట్టాలి. ఏయ్, ప్రపంచంలో ప్రతి దానికి ఒక రేటు ఉంటుంది, కానీ నువ్వు మాత్రం నాకు అమ్ముడు పోలేదు. అందుకే మొత్తం ఎవిడెన్స్లన్నీ నాశనం చేశా. బతుకు తెరువు కోసం వచ్చిన నీకే ఎంత బలుపుంటే ఈ ఊళ్ళో పుట్టి పెరిగిన మాకు ఇంకెంత బలుపుంటుందిరా? ఏమండే, ఒకడు అన్ని ఊళ్ళలోనే పుట్టడండి, కానీ ఏ ఊళ్ళోనైనా బతకొచ్చు. రేయ్, నువ్వు ఏ ఊరైనా వెళ్ళి బతకొచ్చురా, కానీ ఇక మీద ఈ ఊళ్ళో బతకలేవు. ఎందుకంటే నువ్వు పనిచేస్తున్న బ్యాంకులో నువ్వే దోపిడీ చేసి దాన్ని కప్పిపుచ్చడం కోసం బ్యాంకుకే నిప్పు పెట్టావని నా పలుకుబడిని ఉపయోగించి నిన్ను ఉద్యోగులంచి ఓడబీకించేశాను. నా చేతే ఓచలు లెక్క పెట్టించాలనుకుంటున్నావా? రేయ్, అయిపోయింది నీ టైం. నా టైంని ఎవరు నిర్ణయించలేరురా. దాన్ని ఆ దేవుడు, ప్రజలేరా నిర్ణయించేది. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నాకు తెలిసింది ప్రజలకు మంచి చేయడం ఒక్కటే. మాట తప్పను, స్కూల్లో కూడా పాఠాలు చెప్పే పరీక్షలు పెడతారు. నువ్వు నాకు పరీక్ష పెట్టావు, ఇకపై నేనేమిటనేది మీకు చూపిస్తా. రేయ్, నువ్వు బతికుంటే కదరా మాకు నీ తడాక చూపించడానికి. బ్యాంకుకి నిప్పు పెట్టి బూడిద చేసినట్టుగా నిన్ను తగలబెట్టి మసి చేయకుండా వదలను. రాయ్ మార్తాండా, నువ్వు నన్ను కాల్చినా నేను బూడిదగా ఉంటాను. దాన్ని గంగలో కలిపినా నేను నీటిలోనే ఉంటాను. ఆ నీరు ఆవిరై ఆకాశంలో మేఘమై మళ్ళీ వర్షమై భూమి మీదకే వస్తాను. నేను మూడో కన్ను తెరిచానో
నువ్వు మాడి మసైపోతావు. ఇలా చూడు, ఇప్పుడు చెప్తున్నాను, ఇదే ఊళ్ళో మళ్ళీ బ్యాంకుని ప్రారంభిస్తాను. అయ్యా మాతాండ, ఒరిజినల్ డాక్యుమెంట్స్ తో రండి, మీకు తక్కువ వడ్డీతో బోల్డ్ నప్పులు ఇస్తాం మేము. పోయా అయ్యా మేమందరం బాగుండాలనుకున్నారు, ఇప్పుడు మీ ఉద్యోగం పోయింది, మీరు బాధపడుతూ ఉంటే మేము చూడలేకపోతున్నాం అయ్యా. కష్టపడ్డానికి భయపడితే ఉన్నదాంతోనే సర్దుకోవాలి. కోరుకున్న జీవితం జీవించలేం. ఒకే రాతి నుంచి వచ్చిన ఈ రాళ్లే దెబ్బకు తట్టుకోలేవని మెట్లగా అమర్చారు. దెబ్బని తట్టుకునేది దేవుని శిలగా మారింది. బతకడం వేరు, జీవించడం వేరు. మీరంతా బతుకుతున్నారే గాని జీవించడం లేదు. మీరంతా జీవించాలి. అందుకు కార్మికులుగా ఉన్న మీరంతా యజమానులుగా మారాలి. మేమంతా యజమానులు ఎలా కాగలమయ్యా? మేము పేదవాళ్ళం కదయ్యా. పేదవాడిగా జన్మించటం తప్పు కాదు, పేదవాడిగా చావడమే మీ తప్పు. ఈరోజు యజమానులుగా ఉన్నవాళ్లు ఒకప్పుడు కార్మికులుగా శ్రమించిన వాళ్లే. నడవడానికి దారి లేదని ఒకే చోట ఆగిపోకుండా నడిచి నడిచి మనమే దారి ఏర్పరచుకోవాలి. మీరు ఎదగడానికి ఎన్నో దారులున్నాయి. అందులో ఒకటి షేర్ మార్కెట్. ఒక రోజుకి మీ ఇంటి ఖర్చులు పోను, నీ ఖర్చు కోసం ఎంత పెట్టుకుంటావు? పొద్దున సాయంత్రం టీ తాగుతానండి, అప్పుడప్పుడు కిళ్ళీలు వేస్తానండి. ఓ 20 రూపాయలు ఖర్చు అవుద్ది. ఓహో, కిళ్ళి మానేసి అందులో 10 రూపాయలు నాకు ఇవ్వు. సరేనండి. అరే అన్నా అన్నా, ఆగన్నా ఆగు. ఒక రోజుకి నువ్వు ఎంత ఖర్చు చేస్తావు? క్వార్టరు వాటరు కోడిగుడ్డు కలిపి 150 అవుతుంది. అలాగా, అందులో ఒక 10 రూపాయలు నాకు ఇవ్వు. ఇచ్చేస్తే పోలా? ఈ విధంగా మీ అందరికీ ఏదో ఒక రకంగా అనవసరమైన ఖర్చులుంటాయి. ఆ ఖర్చులన్నింటినీ కొద్ది కొద్దిగా తగ్గించుకుని దానిలోంచి 10 రూపాయలు తీసి నా చేతికివ్వండి. ఆ 10 రూపాయలు మిమ్మల్ని అందరినీ యజమానులుగా చేస్తుంది. యజమాని అంటే లక్షల్లో పెట్టుబడి పెట్టాలి, 10 రూపాయల్లో జరుగుతుందా? జరగని వాటిని జరిపించేవారే ఈయన. చెప్పినట్టు విను. ఏ పక్షి కూడా చెట్టు కొమ్మని నమ్మి కూర్చోవడం లేదు. కొమ్మ విరిగినా తనకు రెక్కలున్నాయన్న నమ్మకంతో జీవిస్తోంది. పక్షులకున్న ఆ నమ్మకం మనకెందుకు ఉండకూడదు? మూర్తి అన్నయ్య, ఇది బైకమ్మగా వచ్చిన డబ్బు, ఇది నా వంతు. ఓకే అన్నయ్య. మీ వంతు ఇవ్వండమ్మా. పేరేంటమ్మా? అన్న పేరు భాగ్యమయ్యా. రాయ్. ఏదో ఒక రకంగా అనవసరమైన ఖర్చులుంటాయి. ఆ ఖర్చులన్నింటినీ కొద్ది కొద్దిగా తగ్గించుకొని దానిలోంచి 10 రూపాయలు తీసి నా చేతికివ్వండి. ప్రసవం పూర్తయి బిడ్డకి పేరు పెట్టే సమయం వచ్చింది. మీరందరూ కలిసి చెప్పండి, ఈ బిడ్డకి ఏ పేరు పెడదాం? ఈ బ్యాంక్ మన కోసం, మన ఊరి కోసం ప్రారంభించిన బ్యాంక్. ఈ ఊరి పేరునే పెట్టేద్దాం. ఇది ఊరుగా మారింది మీరిక్కడికి వచ్చిన తర్వాతే. మీ పేరే పెట్టాలి. అది కాదు, నేను చెప్పేది ఏంటంటే, అన్ని విషయాల్లోనూ మీరు చెప్పినట్టుగానే మేము విన్నాం. ఈ ఒక్క విషయంలో మాత్రం మేం చెప్పింది మీరు విని తీరాల్సిందే. ఈ బ్యాంక్ పేరు మహేంద్ర బ్యాంక్. అవును, ఇప్పుడు ఎందుకు డబ్బిస్తారా ఎవరా? నేనేమన్నా డబ్బు ఇవ్వనానా? డబ్బు తీసుకోవడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఇలాంటి ఒక చలానా తీసుకోండి. మీ పేరు, అకౌంట్ నెంబర్, తేదీ, ఎంత డబ్బు కావాలో ఇందులో ఫిలప్ చేసి ఇవ్వండి. ఒక టోకెన్ ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డబ్బు తీసుకోండి. నేను అప్పుడే చెప్పాను కదా, ఇటువంటివన్నీ మనకు సరిపడవని. ఆగండి సార్. ఏం సమస్య? అవసరానికి డబ్బులు తీసుకోవాలని వస్తే 1.25 ప్రశ్నలు వేస్తున్నాడు. మాకేమైనా రాయటం చదవటం వచ్చా? అందుకే మార్వాడి కొట్టుకెళ్తాం, ఏలు ముద్రేస్తాం, డబ్బు తీసుకుంటాం, వెళ్ళిపోతాం. వీళ్ళు అడిగిన దానికి ఏం సమాధానం చెప్పాలి? ఆ ఫామ్ ఎలా పూర్తి చేయాలనేగా. ఏం కంగారు పడకండి. మీ అసలు సమస్య మీకు చదవడం రాయడం తెలియకపోవడం. నేనే మీ దగ్గరకు వచ్చి చదువు నేర్పిస్తా. ఇప్పుడు వాళ్ళు అడిగింది ఇచ్చేసే. చాలా సంతోషం అండి. ఇవ్వండి ఇవ్వండి. ఇలా చూడు, ఏ విషయమైనా సరే ప్రజలకు అర్థమయ్యేలా చెప్తేనే వాళ్ళు అర్థం చేసుకోగలరు. అందరూ శ్రద్ధగా వినండి. దీనికి పేరే చలాన్. దీన్ని ఎలా పూర్తి చేయాలో నేను మీకు నేర్పిస్తాను. ఇదేంటి? అదే ఈ అమ్మాయి టీచర్ ఎప్పుడైందో నాకు తెలియదే. ఇక్కడ తేదీ రాయాలి. ఆ తర్వాత ఇక్కడ మీ అకౌంట్ నంబర్ రాయాలి. కింద మీ పేరు రాయాలి. ఆ ఉదాహరణకి మహేంద్ర అని పెట్టుకోండి. మహేంద్ర. ఆ అమ్మాయిల మనసులో ఎవరుంటారో వారి పేరే ఉదాహరణకు కూడా ఇస్తారు.
ఏనయ్యా కెమెరా లేకుండా కూడా ఫోటోలు తీస్తారా? ఇన్నాళ్ళుగా మీతో ఉన్నానే ఒక్క ఫోటో అన్నా తీసారా? అంతేలే, మేమన్నా లంగా కట్టుకున్నాం, పైట వేసుకున్నాం, జాకెట్ వేసుకున్నాం, మా ఫోటోలు ఏం తీస్తారులే మీరు. ఇంతేలే. Show me, show me, oh, show me, show me, show me, oh.